గబ్బా క్రికెట్ మైదానం ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధి స్టేడియాలలో ఒకటి. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టుకు బలమైన రికార్డు ఉంది. అయితే భారత క్రికెట్ జట్టు ఈ మైదానంలోనే కంగారువులను చిత్తు చేసింది. ఇప్పుడు ఈ స్టేడియాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు. 2032 ఒలింపిక్ క్రీడల తర్వాత ఈ స్టేడియాన్ని కూల్చివేసే ప్రణాళికలు ఉన్నాయని క్వీన్స్లాండ్ ప్రభుత్వం తెలియజేసింది. బ్రిస్బేన్ 2032 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 1931 నుండి బ్రిస్బెయిన్లోని గబ్బాలో 67 టెస్టులు జరిగాయి. ప్రత్యర్థి జట్టులు ఇక్కడ గెలవడానికి దశాబ్దాలు పడుతుంది కాబట్టి దీనిని ఆస్ట్రేలియన్ జట్టు కంచుకోట అని పిలుస్తారు. షాకింగ్ గణాంకాలు ఏంటంటే 1988 నుంచి 2021 వరకు ఆస్ట్రేలియా జట్టు ఇక్కడ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ మైదానంలో ఆస్ట్రేలియా జట్టు తరచుగా సీజన్లో మొదటి మ్యాచ్ ఆడింది. ఈ ఏడాది చివరిలో ఈ చారిత్రాత్మక స్టేడియంలో యూషన్ సిరీస్లోని 2వ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది. నిజానికి గబ్బా క్రికెట్ స్టేడియంను కూల్చివేయడానికి కారణం బ్రిస్బెయిన్లోని విక్టోరియా పార్కులో 63,000 సీటింగ్ సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మించడమే. ఒలింపిక్స్ ప్రారంభం ముగింపు వేడుకలు ఈ కొత్త స్టేడియంలో జరుగుతాయి. వీటి తర్వాత గబ్బా క్రికెట్ గ్రౌండ్ కూల్చివేస్తారు. ఈ కొత్త స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. 2032 ఒలింపిక్ క్రీడలకు ముందు గబ్బాను కూల్చివేయకపోతే ఒలింపిక్ క్రికెట్ బంగారు పతకం మ్యాచ్ ఈ మైదానంలో జరిగే ఛాన్స్ ఉంది. గబ్బా చాలా సంవత్సరాలుగా క్రికెట్ను గొప్ప వేదికగా మారింది. అభిమానులు, ఆటగాళ్లు లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించింది. ఐసీసీ, యుహెన్ సిరీస్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, అలాగే BBL, WBBL లాంటి ఎన్నో మ్యాచ్లు ఇక్కడ జరిగాయి.